అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి తెలుసు రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. ఇప్పుడు ప్రస్తుతానికి మన సమాజానికి కావాల్సినటువంటి ధర్మాన్ని ప్రతిష్ఠించడం. అందుకని చెప్పి ఈ సంస్కార విద్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ఈ మానవతా విశ్వవిద్యాలయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అన్ని విద్యలకి రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ ఎక్కడైనా యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ దొరుకుతుందేమో అని చూస్తే ఎక్కడా లేదు ప్రపంచంలో. ఇది మొట్టమొదటి మానవతా విశ్వవిద్యాలయం. మానవత్వానికి విశ్వవిద్యాలయాలు లేవు. కాబట్టి యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ అనేటువంటిది మానవత్వంతో కూడినటువంటి విద్య ఇప్పుడు ఎందుకు అవసరం అయిందంటే మానవతా విలువలు పూర్తిగా నశించిపోయినాయి. ఇప్పుడు ఒక ఇంట్లోనే అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండలేకపోతున్నారు. సో స్వార్థం పెరిగిపోయింది, అనేక సమస్యలు పెరిగిపోయినాయి. అన్ని సమస్యలకి మూల కారణం పర్సనల్ ప్రాబ్లం నుంచి గ్లోబల్ వార్మింగ్ వరకు అన్ని సమస్యలకి మూల కారణం మానవత్వం నశించడం. అందుకని మానవతా విశ్వవిద్యాలయం మానవత్వంతో ఒక గొప్ప నాయకుల్ని తయారు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ విద్యా విధానాన్ని అంతటినీ కూడా ఒక బుక్ రూపంలో, ఈ యొక్క సంస్కార విద్య అనేటువంటి బుక్ రూపంలో మనకి రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఇక్కడ వేదనగిరి ఆశ్రమంలో అరుణాచలంలో లాంచ్ చేయడం జరిగింది. దాన్ని అన్ని పాఠశాలలకు కూడా ప్రతి విద్యార్థి చదివేటట్టు సిలబస్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి సంకల్పంతో మొదలుపెట్టాం. చాలా పాఠశాలకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి తెలుగులో మానవతా సంస్కార విద్య అనేటువంటి ఛానల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ లైఫ్ స్కిల్స్ అంటే జీవన విద్య, దాంతోపాటు ఆధ్యాత్మిక విద్య, వివేకానంద చెప్పిన విధంగా ముందు ఎలా సంపాదించాలో చెప్పే ముందు ఎలా మనసుని అదుపు చేసుకోవాలో చెప్పమన్నారు. సో కాబట్టి మనసును అదుపు చేసేటువంటి విద్య యోగ విద్య, అలాగే ఆధ్యాత్మిక విద్యను నేర్పిస్తూ, అలాగే ఆహారాన్ని వాళ్ళు స్వచ్ఛంగా పండించుకునేటువంటి స్కిల్స్, ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి జీవనం, ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలి, ఎక్కడైనా ఎలా బ్రతకగలగాలి, అలాగే ధైర్యంగా ధర్మపదంలో ఎలా నడవాలి, సత్యాన్ని ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. సో దానికోసం ఈ యొక్క ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు శ్రీరామనవమి కార్యక్రమం ద్వారా ఈరోజు ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. సో దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మరి మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా దీనిలో భాగమై అందరికీ కూడా ప్రతి విద్యార్థి నేర్చుకునేటట్టు స్కూల్స్కి, తర్వాత కాలేజెస్ కూడా, కాలేజ్ విద్యార్థులు కూడా మీరు తీసుకెళ్ళగలరని మనవి చేస్తూ, అంతేకాకుండా మానవతా ఈ సంవత్సరం నుంచి గురుకుల విధానంలో ఒక విద్యా సంస్థను కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. జూన్ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు నిజంగా మా పిల్లల్ని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేయాలనుకుంటున్నాం, ఒక వివేకానందగా పరివర్తన చెందించాలనుకున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క విశ్వవిద్యాలయంలో నేను బాధ్యత తీసుకొని వాటిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మీరు కల్పిస్తారని భావిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే ఈరోజు మా పేరెంట్స్ కూడా ఎలా అయిపోయిందంటే రాంగ్ కాంపిటీషన్లో వెళ్ళిపోయి కేవలం డబ్బే ప్రధానమైనటువంటి మైండ్ సెట్ని పిల్లల్లో చేయడం వల్ల పిల్లలందరూ కూడా చాలామంది ఆల్మోస్ట్ 90% ఆరోగ్యం లేదండి, వ్యక్తిత్వం లేదు, విలువలు లేవు. మరి ఇంక ఎందుకు చదువుకుంటున్నారో లేదు. అంటే వాళ్ళు ఏం తినాలో తెలియదు, తల్లి అంటే తెలియదు, వాల్యూ తెలియదు, ఒక సమయం విలువ తెలియదు, వాళ్ళ శరీరం విలువ తెలియదు, వాళ్ళ ఆరోగ్యం విలువ వాళ్ళకి తెలియదు. ఇంక చదువు ఎందుకు చదువుతున్నారో ఏం అర్థం కాదు, మార్కుల కోసం చదువుకుని అయిపోయింది అనమాట. సో కాబట్టి ఆ సంస్కృతిని మార్చాలి. మనం సంస్కారవంతమైనటువంటి విద్య కావాలి. ప్రతి దాన్ని కూడా విలువ అంటే ఒక చెట్టు కానీ, ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఏ రిసోర్స్ అయినా సరే అన్ని రిసోర్సెస్కి వాల్యూ ఇచ్చేది. మనం తిన్న ఆకును కూడా ఎంతో విలువ ఇచ్చి దండం పెట్టుకుని దాన్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం. అంటే అంత పవిత్రమైనటువంటి సంస్కారం అన్నది. అంత గొప్ప సంస్కారాన్ని వదిలేసి ఈరోజు సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారో విలువ లేకుండా, అసలు కనీసం పేరెంట్స్ని పట్టించుకోకుండా తయారవుతున్నారు. పేరెంట్స్ని ఎలా
ప్రభువులాగా ఒక దేవుళ్ళలాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్న కల్చర్ మంది. ఈ రోజున ఏమైపోయిందంటే పేరెంట్స్ని ఒక బానిసలాగా చూస్తూ ఉన్నారు. సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా మేల్కొని తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మార్గంలో పెట్టగలరని చెప్పి భావిస్తూ దీనికి మీకు ఆన్లైన్లో కానీ ఇలా ఆఫ్లైన్లో మా ఆశ్రమంలో గురుకుల పాఠశాలలో కానీ మీరు ఏదో విధంగా మీ పిల్లలకి విద్య అందించుకొని మాతో కలిసి పనిచేయగలరని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా నాతో కలిసి పనిచేసినటువంటి ప్రసాద్ గారికి, అలాగే హరి గారికి, శ్రీరామ్మూర్తి గారికి, తదితర ప్రకాష్, తదితర కార్యకర్తలందరికీ కూడా పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా సపోర్ట్ని ఇస్తున్నటువంటి మానవతా కార్యకర్తలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున శ్రీరాముడు అనుగ్రహంతో మనమందరం సాధిద్దాం. జై శ్రీరామ్.